పోలీసులకు టైం లేదు. వాళ్ళకున్న టైం అంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడు ఫ్లెక్సీ కట్టాడా దాన్ని ఇప్పండి, తెలుగుదేశం వాడు ఫ్లెక్సీ కట్టలేకుండా దాని దగ్గర నుండి కట్టించండి, లేదా గోవర్ధన్ రెడ్డికి నోటీసులు ఇండి ఇంటి చుట్టూ తిరగండి. వాళ్ళు నా ఇంటికి ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు అనేది తిరగడం తప్ప దొంగలు ఆడ తిరుగుతున్నారు, గంజాయి ఆడ అమ్ముతున్నారు, గంజాయి అమ్మే వాళ్ళు ఆడ తిరుగుతున్నారు దాన్ని చూసే పని లేదు మీకు. మీరు ఎంతసేపటికి మా ఇళ్ల చుట్టూ ఎవరు తిరుగుతున్నారు ఏం జరుగుతుంది అనేటువంటి దానికి సరిపోతుంది మీ సమయం అంతా. కాబట్టి దయచేసి ఇప్పటికైనా చంద్రబాబు నాయుడిని ప్రభుత్వాన్ని కోరుకునేది మీరు మా చుట్టూ తిప్పేటువంటి వ్యవస్థను ఆపేసి మీరు కనీసం వాళ్ళ మీద దృష్టి పెడితే, వాళ్ళ మీద నిఘా పెడితే వాస్తవాలు బయటపడతాయి, దాన్ని అరికట్టడానికి అవకాశాలు ఉంటాయి. పోలీసు వ్యవస్థ నిర్వీర్యం అయిపోయింది. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తి స్థాయిలో క్షీణించిపోయాయి. గుమ్మల దెబ్బ లాంటి మైనర్ బాలిక మీద ఈరోజు జరిగితే మాట్లాడితే నా మీద కేసు పెట్టారు. నా బిడ్డ పూజితమ్మ దానికి సంబంధించి ఎక్స్లో మాట్లాడింది, ప్రెస్ మీట్లో మాట్లాడి ఆ కుటుంబ సభ్యులకు భరోసానిచ్చి వాళ్ళకి అండగా నిలిస్తే ఆ పాపకి నోటీసులు ఇచ్చారు. కాబట్టి మేము వీటికి భయపడము. మొన్ననే చెప్పాం మీ ఉద్దేశం ఏ విధంగా ఉంది అంటే మీరు ప్రశ్నిస్తే మేము పోలీసు కేసులు పెట్టి మిమ్మల్ని భయపిస్తామని ఆలోచన ఉంది. మీ ఆలోచనకు మా సమాధానం మీరు ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని నోటీసులు ఇచ్చినా మేము భయపడము, మేము వాటిని ఎదుర్కోగలము, వాటిని తిప్పికొట్టగలము, వాటికి సమాధానం చెప్పగలము. ఆ సత్తా చావా దమ్ము ధైర్యం మాకుంది. కాబట్టి ఇప్పటికైనా మీరు గ్రహించి వీళ్ళు మా మీద ఏదో బలప్రయోగం చేయడమో మమ్మల్ని ఏదో బెదిరింపులకు గురి చేసి మేము మాట్లాడకుండా మా గొంతు నొక్కాలనేటువంటి ఆలోచన మానేసి మీరు ఎప్పటికైనా చిత్తశుద్ధితో పనిచేయాలి అని అనుకుంటే దాని మీద దృష్టి పెట్టండి. దాని మీద దృష్టి పెట్టి ఏ విధంగా లా అండ్ ఆర్డర్ మీకు తెలియకపోతే తెలుసుకోండి. మా ఆయన జరిగిన ఇన్సిడెంట్ జరగలేదు, సాధారణంగా జరుగుతాయి. ఆ రోజు చెముడుగుంటకు సంబంధించి ఒక బాలిక బాత్రూంలోకి వెళ్ళి యాసిడ్ తాగించాడు. ఆ బాలిక మెడ్రాస్లో మృతి చెందింది. కానీ ఇటువంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఏ విధంగా ప్రభుత్వం రియాక్ట్ కావాలి అనేటువంటి దాని మీద మీరు దృష్టి పెట్టలేదు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ కుటుంబానికి ఖర్చులకు 5 లక్షలు ఇచ్చాడు. ఆ బిడ్డ వైద్యానికి ఎంతైతే అంత నెల్లూరు అపోలో ఆసుపత్రిలో చేపించి కలెక్టర్ గారు భరించాడు. నెల్లూరు అపోలో ఆసుపత్రి నుంచి నేరుగా ప్రభుత్వమే మెడ్రాస్ అపోలో హాస్పిటల్కి తీసుకువెళ్ళి గ్రీమ్స్ రోడ్లో ఉన్న అపోలో హాస్పిటల్కి దాదాపు ఆ బిడ్డ చనిపోయేంత వరకు అయినటువంటి 30 లక్షల రూపాయల ఖర్చు ప్రభుత్వం భరించింది. చివరి వరకు ఆ బిడ్డను కాపాడడానికి ప్రభుత్వం ఏ విధంగా అయితే మనం మన బిడ్డ కోసం తాపత్రయపడతామో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఆ విధంగా తాపత్రయపడ్డారు. అది పరిపాలన అంటే. అది ఇక్కడ లేదు.